బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మంత్రి నాదెండ్ల మనోహర్ తన శాఖకు సంబంధించి పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వయంగా ఆయనే విజిలెన్స్ దాడుల్లో పాల్గొని అక్రమ నిల్వలపై దాడులు చేస్తున్నారు. తాజాగా ద్వారంపూడి అనుచరులకు చెందిన గోదాముల్లో 18,815 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు అమ్మేస్తున్నట్లు మంత్రి గుర్తించారు. పట్టుకున్న బియ్యాన్ని గోదాములను సీజ్ చేశారు మంత్రి. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. విశ్వప్రియ, సార్టెక్స్ ఇండియా, మానస, డిఎస్ఎన్, లావన్ ఇంటర్నేషనల్, సరళ ఫుడ్స్ గోదాముల్లో రేషన్ బియ్యం పట్టుబడింది. వాటిపై లీగల్ మెట్రాలజీ శాఖ ద్వారా కేసులు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. దీని వెనుక పాత్రధారి, సూత్రధారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిగా గుర్తించారు. ఇకపై పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం కోటనందూరులో రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. శ్రీ మహాలక్ష్మి రైస్ మిల్లుపై దాడులు చేసి 25,300 కేజీల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ అక్రమ నిలువలు సుమారు 40 లక్షల రూపాయలు విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బియ్యాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అక్రమంగా రవాణా చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు లారీ సీజ్ చేసి రైస్ మిల్ యజమాని, మరో ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమ దందాపై మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. సిబిఐ చేత అక్రమార్కులపై విచారణ జరిపిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రి నాదెండ్ల మనోహర్ తన శాఖకు సంబంధించి పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వయంగా ఆయనే విజిలెన్స్ దాడుల్లో పాల్గొని అక్రమ నిల్వలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ దాడులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ నాగరాజు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టి విదేశాలకు తరలిపోతున్న విషయాన్ని కూటమి ప్రభుత్వం ముందుగానే గమనించింది. ఈ నేపథ్యంలోనే అక్రమ బియ్యం ఎక్కడున్నా సరే, పీడీఎస్ బియ్యం ఎక్కడున్నా సరే వెంటనే సీజ్ చేసి దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే పౌర సరఫరాల శాఖ మంత్రి గత నెల 29, 30 తేదీల్లో కాకినాడలో పర్యటించారు. కాకినాడకు సంబంధించి మొత్తం బియ్యం అక్రమ చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని చోట్ల నుంచి కూడా పీడీఎస్ బియ్యం లారీల్లో బయలుదేరిందంటే అది ఖచ్చితంగా కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. కాకినాడ పోర్టు నుంచి ఇటు సౌత్ ఆఫ్రికా కావచ్చు, చైనా తదితర దేశాలకు తరలి వెళ్ళిపోతుంది. గడిచిన 5 ఏళ్లుగా అది నిత్య పరంపరగా కొనసాగుతూనే ఉంది. మంచిగా రేషన్ డీలర్ల వద్ద నుంచి పేదలకు చెందాల్సిన బియ్యాన్ని కొనుగోలు చేయడం, అక్రమ మార్గాల్లో కొనుగోలు చేయడం, ఆ తర్వాత ద్వారంపూడి చెందిన కొన్ని గోడాముల్లో నిల్వ ఉంచడం, అక్కడ బియ్యం బస్తాలు అప్పటిదాకా ఉన్న గోనె సంచుల్లో నుంచి ప్లాస్టిక్ బస్తాల్లోకి మార్చి తద్వారా ఆ పోర్టుకు తరలించడం, పోర్టు నుంచి ప్రత్యేకమైన షిప్పుల ద్వారా విదేశాలకు తరలిపోతుంది. ఇదే రకమైన బియ్యం గత 5 ఏళ్లుగా కొనసాగుతూనే ఉందని చెప్పి నాదెండ్ల అయితే మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. ఈ గత నెల చేసిన 29, 30 తేదీల్లో పర్యటనలో భాగంగా ముందుగా పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అలాగే 30వ తేదీన ఆ పోర్టులోకి వెళ్ళి అకస్మాత్తుగా పరిశీలించారు. ఇంచుమించుగా 7-8 గొడవలు, 10 గొడవలు పరిశీలిస్తే అందులో 7 గొడవల్లో అవకతవకలు ఉన్నట్లుగా గుర్తించారు. అసలు అందులో ఉన్న బియ్యం అంతా కూడా పీడీఎస్ బియ్యం, కానీ అవి పోర్టులోకి ఎలాగిల్లాయి, అక్కడి నుంచి పోర్టు నుంచి ఎటువైపు వెళ్తున్నాయి అలాగే అంటే గడిచిన 5 ఏళ్లుగా నిత్య పరంపరగా ఇది కొనసాగుతూనే ఉంది. పోర్ట్ నుంచి ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా అలాగే చైనా దేశాల్లో ఈపాటికి ద్వారంపూడి వాళ్ళు అనుచరించడం అంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున గొడవలు నిర్మించారు. అక్కడ స్టాక్ పాయింట్లు పెట్టుకున్నారు. అక్కడ స్టాక్ అంతా కూడా అక్కడ తరలిపోయిందని చెప్తారు. ఏదేమైనా ఈ మొత్తం ఇక్కడి నుంచి కనుక అడ్డుకట్టగలిగితే కనుక ఇప్పటి నుంచి సరే రేషన్ బియ్యం పేదలకు చెందుతున్నారు. అలాగే దీనిపై సిబిఐ విచారణ, అంటే ఇప్పుడు దాకా 6 కేసులు మాత్రం ఉండవచ్చు, కానీ ఇప్పుడు దాకా ఇక్కడి నుంచి సిబిఐ విచారణ జరిపి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించి తీరుతామని చెప్పి స్పష్టంగా చెప్తారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. రైట్ రావడం